ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు చేమంతి మొక్కలు ఎలా నాటుకోవాలో చూద్దాం. ఎందుకంటే వర్షాకాలం వచ్చింది కదండి. వర్షాకాలంలో మనం చేమంతి మొక్కలు నాటుకుంటే వెంటనే ఇవి చిగురించి మనకి నవంబర్ డిసెంబర్కి ఎక్కువగా ఇవి పూలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు ఎలా నాటుకోవాలో చూద్దాం. ఇది యూనివర్సల్ సాయిల్ అండి. దీన్ని మామూలుగా మనం యూజ్ చేసుకొని ఉంది కదండి కొమ్మ, దీన్ని ఇంకొకలా కూడా వేసుకోవచ్చు, చూపిస్తాను అది కూడా. ఇవి చిన్న చిన్న సాప్లైన్స్గా కట్ చేస్తూ ఇవి కూడా చిన్నవిగా వేసుకోవచ్చు. ఇదైతే రెడ్ చామంతి అండి. దీన్ని ఈ వేర్లతోటే అమ్మిచ్చింది. ఇప్పుడు అవి నేను వర్షం పడుతుంది కదా, అందుకని నేను వీటిని వేస్తున్నాను. అలానే ఇంకొక చామంతి కూడా ఉంది, ఇది వైట్ అనుకుంటాను. నా దగ్గర ఉన్నది రెడ్. ఇంకోటి ఈ చామంతి అయితే మనం ఎక్కడైనా చిన్న కొమ్మ తెచ్చుకొని వేసుకుంటే అది కూడా చక్కగా ఆ టైంకి అల్లేస్తుంది. ఇది కూడా ఇయర్లీ కూడా ఉంటుంది. ఉండేటప్పుడు ఏం చేయాలంటే ఇది ఆ పూత అయిపోయిన వెంటనే తీసేసి కట్ చేసి మళ్ళీ మనము నారు ఆ కొమ్మలు పాతీసుకుంటే ఇవి మనకి మళ్ళీ కొత్తగా చిగుర్లు వచ్చి కరెక్ట్గా చలికాలం ఆ టైంకి మనకి పువ్వులు వస్తాయి. ఆ టైంకి మనం వీటిని ఎక్కువ మొక్కలు వేసుకోవటానికి బాగుంటుంది. తర్వాత ఏంటంటే బీస్ ఎక్కువగా దీనికి అట్రాక్ట్ అవుతాయి ఫ్లవర్స్కి. అందుకని మనం ఇవి వేసుకుంటే పాలినేషన్కి ఎక్కువగా మనకు ఉపయోగపడతాయి. ఇవి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఇలా కొమ్మలు కట్ చేసుకొని మనం వేసుకోవచ్చు. అలానే ఇలాగా డైరెక్ట్గా కూడా మనం ఎక్కడి నుంచైనా మొక్కలు తెచ్చుకొని కూడా మనం వేసుకోవచ్చు. చామంతి అయితే ఈజీగా మనం పెంచుకోవచ్చు. అవి ఏమైనా పడిపోయి అనుకుంటే చిన్న కర్ర ఊత పెట్టి దాన్ని పెడితే అది అలా నిలబడిపోతాయి. అది యాక్చువల్గా స్ట్రక్ అయిపోయి ఆ వేర్లు నాటుకుంటే మరి ఇంకా మనం ఏం చేయక్కర్లేదు వాటికి. థ్యాంక్ యూ.